అందరికీ నమస్కారం. మంగళగౌరి వ్రతకథ. స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించే మంగళగౌరి వ్రతం గురించి ఒకప్పుడు పార్వతీదేవి అభ్యర్థన మేరకు పరమేశ్వరుడు శ్రీ మంగళగౌరి వ్రత వృత్తాంతాన్ని ఇలా వివరించాడు. ఈ వ్రతకథను భక్తి శ్రద్ధలతో చివరి వరకు విని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం మంగళగౌరీదేవ్యై నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కుండినపురం అనే నగరంలో ధర్మతత్పరుడైన ధర్మపాలుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతని ధర్మపత్ని మహాపతివ్రత, భర్తకి తగిన ఇల్లాలు. దాన ధర్మాచరణలో ఆ దంపతులు ఆ నగరమునందు పేరు ప్రఖ్యాతులు గడించారు. వారింట ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు లేదు. అయితే వారికి సంతానం మాత్రం కలగలేదు. ఆ నగరంలో ఒక శివభక్తుడైన భిక్షువు మధ్యాహ్నం వేళ భిక్షాటన చేసి ఆ ఆహారంతోనే కడుపు నింపుకునేవాడు. కానీ సంతానహీనులైన ధర్మపాలుడి ఇంట మాత్రం భిక్ష నిరాకరించేవాడు. అలా అనేకసార్లు జరిగిన తర్వాత ధర్మపాలుని భార్య ఆవేదనతో ఆ విషయాన్ని భర్తకు తెలియపరిచి, నాదా, నేను గొడ్రాలిని అయినందువల్ల కదా యాచకుడు నా చేత భిక్ష స్వీకరించడం లేదు అని బాధపడింది. ధర్మపాలుడు భార్యని ఓదార్చి, ఒక యాచకుడి ప్రవర్తనకు నువ్వు ఇంత బాధపడుతున్నావు ఎందుకు? అదంతా కూడా ఆ భిక్షకుడి కపటం, అంతే. నిజం తెలుసుకోవాలంటే రేపు కొన్ని బంగారు కాసులు మూటకట్టి ఇవ్వు, అతడి నిజరూపం నీకే అర్థమవుతుంది అని చెప్పాడు. ఆ మర్నాడు ఆ ఇల్లాలు భర్త చెప్పినట్లే బంగారు కాసులు మూటకట్టి ఆ భిక్షకుడికి ఇవ్వబోయింది. భిక్షకుడు నిరాకరిస్తూ, సాక్షాత్తు శివస్వరూపులమైన మమ్ము ధనగర్వంతో అవమానిస్తావా అన్నాడు ఆగ్రహంతో. ఇక ఆ ఇల్లాలు తన పొరపాటు గ్రహించి తన దుస్థితిని ఆ సాధువుకు మొరపెట్టుకుంది. సాధువు ప్రసన్నుడై, అమ్మా, నీకు సంతానం కలిగే మార్గం ఉపదేశిస్తాను, విను. నీ భర్త నీలి వస్త్రాలు ధరించి నీలివర్ణ అశ్వంపై అరణ్యంలోకి ప్రయాణం చేయాలి. ఆ అశ్వం ఎక్కడ నిలబడిపోతుందో ఆ ప్రదేశంలో తవ్వితే భూగృహద్వారం కనిపిస్తుంది. ఆ మార్గం వెంట అంతర్భాగంలోకి వెళితే అక్కడ స్వర్ణ దేవాలయం, దానిలో భక్తవత్సలైన శ్రీ మంగళగౌరీదేవి విగ్రహం కనిపిస్తుంది. నీ భర్త ఆమెను భక్తి ప్రపత్తులతో సేవిస్తే ఆ తల్లి కరుణించి మీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పాడు. ఆ ఇల్లాలు సంతోషించి తన భర్తకి ఆ విషయం చెప్పింది. ఇక ధర్మపాలుడు కూడా సంతోషించి తక్షణం ఆ సాధువు చెప్పిన విధంగా ప్రయాణం చేసి భూగర్భ స్వర్ణ దేవాలయంలో స్వయంభువై వెలసి ఉన్న శ్రీ మంగళగౌరీదేవిని అనేక విధాలా స్తుతించి పూజించాడు. ఇక ధర్మపాలుడి భక్తికి మెచ్చిన మంగళగౌరీదేవి, నాయనా, నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా నీ భక్తికి మెచ్చి నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాను. ఈ ఆలయం వెలుపల ఒక మామిడి చెట్టు కలదు. దాని ఫలం ఒకటి కోసి తీసుకుని వెళ్ళి నీ అర్ధాంగి చేత భుజింపచేయి, నీకు పుత్రుడు కలుగుతాడు అని తన విగ్రహంలో నుండి దేవి వాక్కు వినిపించింది. ఇక ధర్మపాలుడు దేవికి నమస్కరించి ఆ మామిడి చెట్టు వద్దకు వచ్చాడు. ఆ వృక్షం చిటారు కొమ్మలకి మామిడి పళ్ళు కనిపించాయి, కానీ చెట్టెక్కి వాటిని కోసుకునే మార్గం కనిపించలేదు. ఆ మామిడి చెట్టు పక్కన ఒక గణపతి విగ్రహం ఉంది. ధర్మపాలుడు గణపతి నాభిలో కాలు పెట్టి నిటారుగా పైకి లేచి ఒక మామిడి ఫలాన్ని కోశాడు. అంతలో, ఓరి విఘ్నాధిపతి అయిన నన్ను అవమానించావు, కావున నీకు జన్మించే కుమారుడు అల్పాయుష్కుడవుతాడు, తన 16వ ఏట పాము కాటుకు గురై మృతి చెందుతాడు అన్న శాపవాక్కు ప్రతిధ్వనించింది. ఇక ధర్మపాలుడు భిన్నుడయ్యాడు. అతడు ఎన్ని విధాలా ప్రార్థించినా గణపతి పలుకలేదు. ధర్మపాలుడు దేవిపైనే భారం వేసి నగరానికి తిరిగి వచ్చి తన అర్ధాంగి చేత ఆ దేవి ప్రసాద ఫలాన్ని భుజింపచేశాడు. దేవి ప్రసాద ఫలంగా ఆ దంపతులకు చంద్రబింబం వంటి కుమారుడు కలిగాడు. వాడికి శివుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాడికి 16 ఏళ్ల వయసు వచ్చింది. ఆ సంవత్సరాంతరంలోగా అతడికి సర్పగండం ఉందన్న విషయం గుర్తుకొచ్చి తల్లిదండ్రులు దుఃఖించసాగారు. వారి దుఃఖానికి కారణం తెలుసుకున్న శివుడు వారిని ఓదార్చి, తల్లిదండ్రులారా, విధివ్రాతను విధాత కూడా తప్పించలేడు.
నా కొరకు బాధపడకండి. నేను ఇప్పుడే బయలుదేరి కాశీయాత్ర చేసి వస్తాను. జగన్మాత పితరులైన విశాలాక్షి విశ్వేశ్వరులను దర్శించుకొని తరిస్తాను అని చెప్పి తన మేనమామను తోడు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు శివుడు. వారిరువురు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకొని కొంతకాలానికి ప్రతిష్టానపురం అనే నగరానికి చేరి ఒకచోట విశ్రమించారు. ఆ నగరంలో ప్రముఖ వర్తకుడు ధార్మికుడైన హరిగుప్తుడికి సుశీల అనే కుమార్తె కలదు. ఆమె ఆ పిన్న వయస్సులోనే పుత్తడి బొమ్మల అద్భుత సౌందర్యంతో మెరిసిపోయేది. పైగా ఆమె మంగళగౌరి భక్తురాలు. ఈ వివరాలన్నీ సేకరించిన శివుడి మేనమామ ఆ పిల్లతో తన మేనల్లుడి వివాహం జరిపితే అతడి ప్రాణగండం తొలగిపోతుందన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకు తగిన ఉపాయం కూడా ఆలోచించుకున్నాడు. దేవి భక్తుడైన హరిగుప్తుడు తమ పూర్వీకులు నిర్మించిన పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి రోజూ వస్తున్నట్లే ఆనాడు కూడా వచ్చి అంజలి ఘటించి, తండ్రి పరమేశ్వర, పార్వతీమాత, మీ కరుణాకటాక్షం వల్ల జన్మించిన నా కుమార్తె సుశీలకు యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు తగిన వరుడు ఎవరో తెలిపి నన్ను కటాక్షించండి అని ప్రార్థించాడు. ఆ ఆలయం గర్భగుడిలో ఆ విగ్రహాల చాటున దాగి ఉన్న శివుడి మేనమామ గొంతు మార్చి, నాయనా, నీ కన్యకు తగిన వరుడు నా వరప్రసాది సద్వంశ సజాతకుడు శివుడు అనువాడు తన మేనమామతో తీర్థయాత్రలు చేస్తూ వచ్చి ప్రస్తుతం ఈ నగరమునందే ఉన్నాడు. ఆ శివుడే నీ కుమార్తెకు తగిన వరుడు. తక్షణం వారి వివాహం జరిపించు అని దేవి వాక్కు పలికినట్లు మాట్లాడాడు. ఆ విధంగా దేవి సంకల్పం వల్ల సుశీల శివుళ్ళ వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం సుశీల తన వివాహ సందర్భంగా శ్రీ మంగళగౌరీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. అనంతరం నూతన దంపతులు ఏకశయ్యపై ఆ రాత్రి నిద్రించారు. ఆ అర్ధరాత్రి వేళ ఆమెకు స్వప్నంలో దేవి దర్శనమిచ్చింది. అమ్మా సుశీల, నీ భర్త శివుడు అల్పాయుష్కుడు. ఈ రాత్రి అతని ఆయువు తీరనున్నది. ఇంకొక ముహూర్త కాలం తరువాత కాలసర్పం ఒకటి అతన్ని కాటు వేయడానికి వస్తుంది. నీవు ఒక కొత్త కుండను తెచ్చి దానిలో పాలు పోసి ఆ సర్పం ఎదుట ఉంచు. ఆ సర్పం పాల కోసం ఆ ఘట్టంలో ప్రవేశిస్తుంది. నీవు తక్షణం నీ చీర పవిట చెంగును చించి ఆ వస్త్రం కుండ మూతికి గట్టిగా బంధించు. దాన్ని ఒక మూలన ఉంచు. రేపు ఉదయం శుచివై నన్ను యథావిధిగా పూజించి ఆ ఘట్టమును మహాపతివ్రత నా భక్తురాలు అయిన నీ తల్లికి వాయనమివ్వు. అంతటితో నీ పతికి ప్రాణగండం తొలగిపోతుంది అని చెప్పి అదృశ్యమైపోతుంది ఆ దేవి. ఇక సుశీల ఉలిక్కిపడి మేలుకుంది. అప్పుడే కృష్ణసర్పం ఒకటి బయట నుంచి నెమ్మదిగా ఆ మందిరంలోకి ప్రవేశించడం చూసి తక్షణమే దేవి చెప్పినట్లు ఒక ఘట్టంలో పాలు పోసి ఆ సర్పం ఎదురుగా ఉంచింది. సర్పం తక్షణం ఆ ఘట్టంలోకి జొరబడింది. సుశీల వెంటనే చీర చెంగుని చించి ఆ ఘట్టాన్ని ఆ వస్త్రంతో గట్టిగా బంధించి దాన్ని ఒక మూలన దాచి నిశ్చింతగా నిద్రపోయింది. ఇది జరిగిన కొంతసేపటికి శివుడు మేల్కొని తన దుస్థితి వల్ల తన భార్య బాధకూడదని భావించి తన వేలి ఉంగరాన్ని గుర్తుగా ఆమె పడకపై ఉంచి గుట్టు చప్పుడు కాకుండా మేనమామతో కలిసి ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక తెల్లవారింది. తన భర్త అదృశ్యమయ్యాడు అన్న విషయం తెలుసుకున్న సుశీల ఏమాత్రం కలత చెందకుండా దేవి ఆదేశించిన ప్రకారం శ్రీ మంగళగౌరీదేవి వ్రతం చేసి ఆ ఘట్టాన్ని తల్లికి వాయనమిచ్చింది. అనంతరం తల్లిదండ్రులకు జరిగిన విషయం వివరించి ఆ నగరంలోనే ఒక అన్నసత్రం నిర్మించి తానే స్వయంగా నిర్వహిస్తూ అతిథి అభాగ్యులను సేవిస్తూ తన భర్త రాక కోసం ఎదురు చూడసాగింది సుశీల. ఇక ఆనాడు మేనమామతో సహా పెండ్లి కుమార్తెను వదిలి బయలుదేరిన శివుడు కొద్ది దినముల తర్వాత కాశీనగరం చేరుకొని మణికర్ణికా ఘట్టమునందు పుణ్యస్నానం ఆచరించి అన్నపూర్ణ విశాలాక్షి విశ్వేశ్వరులను దర్శించుకొని భక్తితో అనేక విధాలుగా వారిని స్తుతించాడు. అనంతరం ఆ దివ్యక్షేత్రమునందున్న గణపతి, కాలభైరవుడు తదితర దేవతలను అర్చించి ఆ తదుపరి ఆ క్షేత్రమునందున్న మహర్షులు, సిద్ధులు, సాధువులను భక్తి ప్రపత్తులతో సేవించాడు. శివుడి భక్తి తత్పరతకు
సంతోషించిన వారంతా అతడిని దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవ అంటూ ఆశీర్వదించారు. ఇక కొంతకాలం తరువాత వారు హరిద్వార్ క్షేత్రానికి చేరుకొని పవిత్ర భాగీరథీ నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడ నివసిస్తున్న యోగులు ఆశీస్సులు పొంది మరికొన్ని పుణ్యక్షేత్రములు దర్శించాక వారు తిరుగు ప్రయాణం ఆరంభించారు. వారు మార్గమధ్యంలో ఒక అరణ్య ప్రాంతంలో విశ్రమించారు. ఆ రాత్రి శివుడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో తన ప్రాణాలు తీసుకుపోవడానికి యమభటులు రాగా శ్రీ మంగళగౌరీదేవి ప్రత్యక్షమై యమకింకరులతో పోరాడి వారిని జయించి ప్రాణములు రక్షించి, నాయనా, నీ ధర్మపత్ని సుశీల 1000 కళ్ళతో నీ రాకకై ఎదురు చూస్తున్నది. నేటితో నీకు ప్రాణగండం తొలగింది. నీవు ఇక నా భక్తురాలు మహాపతివ్రత అయిన సుశీలను చేరి సుఖించు అని చెప్పింది. అంతటా మేల్కొన్న శివుడు తన మేనమామకి తన స్వప్న వృత్తాంతాన్ని, శ్రీ మంగళగౌరీదేవి ఆదేశాన్ని వివరించాడు. అంతటా వారిద్దరూ ఆ తల్లిని అనేక విధాలా స్తుతించి మరలా ప్రయాణం ఆరంభించి కొద్ది రోజుల్లోనే ప్రతిష్టానపురం చేరుకున్నారు. ఆ నగరంలో సుశీల నిర్వహిస్తున్న అన్నదాన సత్రం, అతిథి పూజ గురించి విన్నవారు అక్కడికి చేరుకోగా శ్రీ మంగళగౌరీదేవి కటాక్షం చేత సుశీల తన భర్తని చూడగానే గుర్తించింది. అంతేకాక ఆనాడు అతడు జార విడిచిన అంగుళీకాన్ని గుర్తుగా చూపించి అతడిని నమ్మించింది. అంతటా అత్తమామలు కూడా సంతోషంతో అల్లుణ్ణి, అతడి మేనమామని అత్యంత ఆదరంతో గౌరవించి పరిపరి విధాలా సత్కరించారు. వారు అక్కడ కొంతకాలం సుఖంగా కాలం గడిపిన అనంతరం సుశీలతో సహా తమ ఊరికి ప్రయాణమయ్యారు. అల్పాయుష్కుడైన తన కుమారుడు పూర్ణాయుష్కుడై కోడలితో తిరిగి వచ్చినందుకు ధర్మపాల దంపతులు సంతోషించి, అమ్మాయి, నీ వలన మా కుమారుడు దీర్ఘాయుష్కుడయ్యాడు అని ప్రశంసించారు. సుశీల మందహాసం చేసి, ఇదంతా శ్రీ మంగళగౌరీదేవి అనుగ్రహం, ఆ తల్లిని పూజించిన వారికి వైదవ్య బాధలు సంక్రమించవు అని వివరించింది. అనంతరం సుశీల తన అత్తగారితో సహా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలలో శ్రీ మంగళగౌరీదేవి వ్రతాన్ని నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఆచరించి ఇహపర సౌభాగ్యాలు పొంది తరించింది. చూశారు కదండి, ఈరోజు మనం మంగళగౌరీదేవి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.